ఫోన్లో లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత ఆర్టిస్తున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆలంపురం మహిళ జీవనోపాధి కోసం బహ్రెయిన్ వెళ్ళింది. కాల్దారికి చెందిన చీపుళ్ల మహేష్ తనకు తరచూ ఫోన్లు చేసి లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు తన భర్త మధ్య మనస్పర్ధలు వచ్చాయని వాపోయింది. చేబ్రోలు, పెంటపాడు పోలీస్ స్టేషన్లలో తన తండ్రి, భర్త ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరగకపోతే చనిపోతానని సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. కాల్దారని అన్నారండి. అన్నప్పటికి నాకు భయం వేసి నేను మా ఆయన గారికి ఫోన్ చేసి, బావేలా ఎవరో కాల్దార అంటున్నారు, ఎవరో ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారని చెప్పినప్పుడు మా ఆయన గారు మనుషులు తీసుకొని వెళ్ళారండి. మనుషులు తీసుకొని వెళ్ళినప్పటికీ ఆ అబ్బాయి ఫోన్ చేసి అన్ని డిలీట్ చేసేసి నేను ఫోన్ చేసి అన్నీ చూపించారండి. చూపించినప్పుడు మా ఆయన గారు నేను చచ్చిపోతానని నన్ను బెదిరిస్తున్నారండి. నాకు వచ్చేసి 2 పిల్లలండి. నా చిన్న బాబుకి వచ్చి 3 సంవత్సరాలండి, పెద్ద బాబుకి వచ్చి 5 సంవత్సరాలండి. అయితే నన్ను అబ్బాయి చాలా హింసిస్తున్నారండి. నాకైతే జీవితం మీద చాలా